హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ థియరీకి సంబంధించి ఇక్కడ జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే ఇంతకు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం. జాయింట్ హిందూ ఫ్యామిలీ, హిందూస్ ఎక్కువగా ఈ ఫ్యామిలీ జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే హిందువుల్లో ఎక్కువగా ఇలాంటి ఈ ఫ్యామిలీ కల్చర్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్. సో ఇది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది రన్ అవుతా ఉంటుంది. దీనికి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫ్యామిలీకి హెడ్ గా ఎవరు ఉంటారు అంటే కర్త. ఈ ఫ్యామిలీకి హెడ్ ఎవరు అంటే కర్త. రిమైనింగ్ ఆల్ మెంబర్స్ ఏమని పిలుస్తారంటే కో పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ మెంబర్స్ ఏమని పిలుస్తారంటే కో పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? జాయింట్ హిందూ ఫ్యామిలీ యొక్క అడ్వాంటేజెస్ చూస్తే ద ఫస్ట్ వన్ ఈస్ కంటిన్యూటీ. సపోజ్ వేరే బిజినెస్ లో, సపోజ్ నేను మనం సోల్ ట్రేడింగ్ గురించి విన్నాం. సోల్ ట్రేడింగ్ లో ఏమైతుంది, ఒకే పర్సన్ ఉంటాడు, బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఒకవేళ చనిపోయినాడు అనుకోండి, లేదా తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, బిజినెస్ లాస్ వచ్చింది అనుకోండి, ఆ బిజినెస్ అక్కడితో ఏమైపోయిందని స్టాప్ అయిపోతుంది. బట్ జాయింట్ హిందూ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఈ ఫ్యామిలీ హెడ్ ఒకవేళ చనిపోయినా, ఈ ఫ్యామిలీ హెడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఈ ఫ్యామిలీ హెడ్ ఇక కంటిన్యూ చేయలేకపోయినా నెక్స్ట్ ఫర్దర్ ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది, కానీ అది అక్కడితో ఆగిపోదు. సోల్ ట్రేడింగ్ బిజినెస్ లో లాగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత బిజినెస్ అక్కడ మూసివేయడం లాంటివి ఇక్కడ ఏది జరగదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంటిన్యూటీ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది, కానీ అది ఎక్కడో ఒక ప్లేస్ కి, ఒక పాయింట్ కి ఆగిపోదు, ఎక్కడో ఒక దగ్గరికి ఆగిపోదు. సో ఇది కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రాసెస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక జనరేషన్ టు ఇంకొక జనరేషన్, ఆ జనరేషన్ టు ఇంకొక జనరేషన్, ఆ జనరేషన్ టు ఇంకొక జనరేషన్, అంటే స్టెప్ బై స్టెప్ ఇది ఏమైపోతుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి కంటిన్యూ అవుతా పోతుంది, కానీ ఇది ఒక చోటికి ఆగిపోయేది అనేది ఉండదు. సో కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజెస్ ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. నెక్స్ట్ ఏంటి, సెంట్రలైజ్డ్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. సెంట్రలైజ్డ్ అంటే ఒకే దగ్గర ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ లో పవర్స్ అన్ని ఉన్నట్లయితే దాన్ని మనం సెంట్రలైజ్డ్ అంటాం. ఇక్కడ సెంట్రలైజ్డ్ పర్సన్ ఎవరు అంటే కర్త. సెంట్రలైజ్డ్ పర్సన్ ఎవరు, కర్త. నెక్స్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏదైనా బిజినెస్ కానివ్వండి, ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే ఒకరి చేతి మీద జరగాలి అనేది మనం వింటూ ఉంటాం. ఎవరో ఒకరి మీద ఒకరి లీడ్ తీసుకోండి, ఒకరి లీడ్ తీసుకొని చెయ్యండి, ఏదో ఒక లీడర్షిప్ కింద చెయ్యండి, ఇవి మనం జనరల్ గా వింటుంటాం. అంటే ఏంటి, ఏదో ఒక పర్సన్ నిలబడి ఆ వర్క్ ని చేయగలిగితే అది ఫుల్ ఫ్లెడ్జ్ అవుతుంది అనే ఒపీనియన్ తో ఆ వర్క్ ని ఒక పర్సన్ కి హ్యాండ్ ఓవర్ చేసి చెయ్యండి అని మనం మామూలుగా చెప్తుంటాం. ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఏమవుతుందంటే అన్నిటికీ హెడ్ గా ఎవరు ఉంటారంటే కర్త అనే పర్సన్ ఉంటాడు. కాబట్టి ఈ కర్త హ్యాండ్ ఓవర్ లో ఆల్ పవర్స్ ఉంటాయి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆల్ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే కర్త దగ్గర ఉంటాయి. సో కర్త దగ్గర పవర్స్ ఉన్నప్పుడు కర్త ఏం చేస్తాడంటే మొత్తం తన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని ఒక సెంట్రలైజ్డ్ పవర్స్ అనేవి యూజ్ చేస్తుంటాడు. అట్ ద సేమ్ టైం మంచి ఒక మేనేజరియల్ గా ఒక మంచి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇక్కడ చేయగలుగుతాడు. ఎందుకంటే తను చెప్పినట్లు అందరూ వింటారు కాబట్టి ఎవరికి ఏం చెప్పాలి, ఎవరి దగ్గర ఏం వర్క్ చేయించుకోవాలి అనేలాగా ఈ పర్సన్ కర్త అనే పర్సన్ అథారిటీ తీసుకొని అందరి దగ్గర వర్క్ అనేది చేపిస్తాడు. సో సెంట్రలైజ్డ్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏముంది, నో లిమిట్ టు మెంబర్షిప్. జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఇక్కడ మెంబర్షిప్ అనే దానికి లిమిటేషన్ లేదు. అదే సోల్ ట్రేడింగ్ అయితే 1%, పార్ట్నర్షిప్ అయితే మినిమం 2 ఉంటారు, మాక్సిమం 10, బ్యాంకింగ్ వ్యాపారాలకు 10. సో కంపెనీలకు అయితే వేరే వేరే రేషియో ఉంది. సో ఈ విధంగా వేరే బిజినెస్లతో పోల్చుకుంటే ఏదో ఒక లిమిట్ అనేది అక్కడ ఉంది. బట్ జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఇక్కడ లిమిట్ అనేది లేదు. అక్కడ మెంబర్షిప్ అనేది ఎలా వస్తుంది అంటే బై బర్త్ వస్తుంది, బై బర్త్ అనేది వస్తుంది. ఒకరు ఎంతమంది పిల్లలైనా పుట్టించుకోవచ్చు, ఇద్దరిని పుట్టించవచ్చు, ముగ్గురిని పుట్టించవచ్చు, 4, 5, 6, 7, 8. ఒకప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 16 మంది, 17 మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉండేవి. అంటే కొంచెం బ్యాక్ వెళ్తే 1940s లో, 1930s లో, 1920s లో అట్లా వెళ్తే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ చాలా ఎక్కువగా ఉండేవి. సో ఇక్కడ ఏమంటే బై బర్త్ ఇక్కడ ఫ్యామిలీలో మెంబర్ అవుతారు కాబట్టి ఇక్కడ ఎంత మంది పిల్లలైనా పుడతారు కాబట్టి ఇంతే ఉండాలి ఫ్యామిలీ, ఇంతకు మించి పెంచకూడదు, ఇంతకు మించి పెరిగేది లేదు, ఇంతకు మించి ఎక్కువ మెంబర్స్ ఉండకూడదు అనేటువంటి ఒక నిబంధన అనేటువంటి ఒక ఇక్కడ ఒక ఇది లేదు ఇక్కడ. అంటే కంటిన్యూస్ గా ఎంతమంది అయినా లిమిట్ అనేది లేదు సార్, లిమిట్ అనేది ఇక్కడ ఇంతే ఉండాలి అనేటువంటి ఒక లిమిట్ లేదు.
ఎంతమంది అయినా పిల్లలు పుట్టవచ్చు. ఆ పుట్టే పిల్లలు బై బర్త్ ద్వారా ఏం చేస్తారంటే జాయింట్ హిందూ ఫ్యామిలీలో మెంబర్ అవుతారు. సో నో లిమిట్ టు మెంబర్షిప్. మెంబర్షిప్ అనే దానికి ఇక్కడ లిమిట్ అనేది లేదు. నెక్స్ట్ బెటర్ క్రెడిట్. బెటర్ క్రెడిట్, క్రెడిట్ అంటే అప్పు. బెటర్ క్రెడిట్ అంటే ఇక్కడ ఈ పర్సన్ మనకు కర్త అనేవాడు ఒక ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడంటే ఆటోమేటిక్ అతనికి అక్కడ ఏమైతుందంటే ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది. ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేవి బాగానే ఉంటాయి ఒక ఫ్యామిలీకి. పల్లెల్లో చూస్తే మనం గమనించవచ్చు, కొన్ని కుటుంబాలకు మంచి ఫేమ్ పెట్టుకొని, మంచి పేరు ప్రఖ్యాతలు పెట్టుకొని, పేరు ప్రతిష్టలతో వాళ్ళు రన్ అవుతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి క్రెడిట్ అంటే అప్పు. ఎవరైనా నమ్మి అప్పు ఇస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫ్యామిలీ అనేది అక్కడ ఉన్నారంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉండిపోయి ఉంటారు. ప్లస్ అదే కాకుండా జాయింట్ హిందూ ఫ్యామిలీ కాబట్టి ఒకరి పైన ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తాత పోతే కొడుకులు ఉన్నారు, కొడుకులు పైన మనవాళ్ళు ఉన్నారు, 2-3 జనరేషన్స్ అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళను నమ్మి ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా కూడా ధైర్యంగా అప్పు ఇస్తారు. ఎందుకంటే ఒకరిపైన ఇంకొకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు తీరుస్తారు, ఇస్తారు, ఎక్కడికి పోమని డబ్బులు వచ్చేస్తాయిలే అనే ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రెడిట్ అంటే అప్పు చేయాలన్నా కూడా ఈజీగా అప్పు చేసుకోవచ్చు. అప్పు అనేది కూడా వీళ్ళకి ఈజీగా దొరుకుతుంది. ఎందుకు? ఆ నమ్మకము, పేరు ప్రతిష్టలు ఉండబట్టి ఎవరైనా నమ్మి వీళ్ళకి ఈజీగా అప్పు అనేది ఇస్తారు. నెక్స్ట్ క్విక్ డెసిషన్స్. క్విక్ డెసిషన్స్ అంటే తొందరగా నిర్ణయం ఏదో ఒకటి తీసుకోగలగాలి. ఇంకా మనం మూవీస్ లో చెప్పినట్టు చూసే ఉంటారు, ఫ్యామిలీ హెడ్ ఎవరు? కర్త. అక్కడ తాత ఉంటాడు, ఏదో ఒక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, కోట శ్రీనివాస్ లాంటి క్యారెక్టర్ ఎవరో ఒకరు ఉంటారు, చాలా మూవీస్ లో చూసాం. సో అక్కడ ఆ ఫ్యామిలీ హెడ్ ఏది చెప్తే అదే డెసిషన్. ఆ ఫ్యామిలీ హెడ్ ఏదైనా చెప్పొచ్చు. ఆ డిసిషన్ అనేది తను ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. కో పార్ట్నర్స్ ని కన్సల్ట్ అయ్యి, కో పార్ట్నర్స్ ని అడిగి ఇదే చేయాలి, ఇలాగే చేయాలి అని అడిగి తీసుకునేంత ఈ కర్తలు చెయ్యరు. 90% వీళ్ళు వాళ్ళ ఓన్ డిసిషన్స్ తీసేసుకోవచ్చు. బట్ కొన్ని ఫ్యామిలీస్ లో యూనిటీగా ఉండాలి, బాగా ఉండాలి, కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఏమిటంటే వీళ్ళు వాళ్ళ యొక్క సజెషన్స్ అనేవి కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ 90% ఏమంటే ఎక్కువగా కర్తనే డిసిషన్ తీసుకుంటాడు. కొన్ని ఫ్యామిలీస్ లో కో పార్ట్నర్స్ ని కన్సల్ట్ అవ్వడము, వాళ్ళ దగ్గర డిసిషన్ తీసుకోవడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇలాంటివి చేసి అప్పుడైనా కర్త అనే వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. బట్ ఎక్కువ భాగం ఏంటి, కర్తనే హెడ్ కాబట్టి కర్తే ఏదో ఒక డెసిషన్ అనేది తీసేసుకుంటాడు. సో క్విక్ డెసిషన్ అనేది ఉంది. సో కో పార్ట్నర్స్ ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం ఇతనికి లేదు. నెక్స్ట్ వర్క్ షేరింగ్. వర్క్ షేరింగ్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఎబిలిటీస్, క్వాలిటీస్ అనేవి కొంతమందిలో కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు, వర్క్ అనేది షేర్ చేసుకోవచ్చు. నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను. సపోజ్ నువ్వు ఎరువులు తీసుకొని రా, నేను వర్కర్స్ ని తీసుకొని వచ్చి లేబర్ వర్క్ అంతా చేయిస్తాను. ఓకే, నువ్వు టౌన్ కి వెళ్ళేసి ఈ స్టాక్ ని అమ్మేసి తీసుకొని రా, నేను బ్యాంకు వెళ్ళి ఈ లోపల బ్యాంక్ వర్క్ చేసుకుంటాను. అట్లా వర్క్ అనేది ఏమైతుంది, లేదా నువ్వు ఆవుల్ని గురించి చూసుకో, లేదు నేను పంట గురించి చూసుకుంటా, నువ్వు ట్రాక్టర్ తోలడము, పొలాన్ని దున్నడం లాంటి వర్క్స్ ఏమైనా చూసుకో, నేను బోర్ వర్క్ ఏదో ప్రాబ్లం అయితే నేను బోర్ గురించి చూసుకుంటా. అలా రకరకాలుగా వర్క్ ఏమవుతుందంటే వర్క్ షేరింగ్ అనేది బాగా ఉంటుంది. అందరూ ఇక్కడ కష్టపడి పని చేస్తూ ఉంటారు, అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అనేది షేర్ చేసుకొని ఆ వర్క్ షేరింగ్ ద్వారా కొంతవరకు నేను ఈ వర్క్ చేస్తాను, నువ్వు ఆ వర్క్ చేయి అని వర్క్ లోడ్ తగ్గించుకొని వర్క్ షేరింగ్ ద్వారా వీళ్ళు జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఒకరికొకరు ఎక్కువగా వర్క్ చేసుకుంటూ పోతారు. ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రేమ, అనురాగము ఇలాంటివి, ఈ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ ఫ్యామిలీస్ లో. సో ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వల్ల వర్క్స్ దగ్గర కూడా వీళ్ళు కోఆపరేటివ్ గా వర్క్ చేసుకొని పోతా ఉంటారు. నెక్స్ట్ ఇక డిసడ్వాంటేజెస్ తీసుకున్నాం. అడ్వాంటేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో దేనికైనా, ఏ బిజినెస్ కైనా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆ డిసడ్వాంటేజెస్ అనేవి ఏమున్నాయి అని ఒకసారి గమనిస్తే, ఫస్ట్ వన్ ఏమంటున్నారంటే నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ రివార్డ్. నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఎఫర్ట్ అండ్ రివార్డ్. ఎఫర్ట్ పెట్టేది ఒకటి, రివార్డ్ వచ్చేది ఒకరికి. సో ఇప్పుడు ఇక్కడ అన్నాం, మనం వర్క్ షేర్ చేస్తున్నాం, ఈ పాయింట్ అన్నాం కదా, వర్క్ షేర్ చేసుకుంటారని. ఓకే, వర్క్ షేర్ చేసుకొని ఏదో వాళ్ళ కొడుకులో లేదా వాళ్ళ తమ్ముళ్ళు అనుకోండి, అన్న హెడ్ అనుకోండి, తమ్ముడు ఏదో వర్క్ చేస్తా ఉన్నాడు, తమ్ముడు వర్క్ చేస్తే ఆ క్రెడిట్ అంతా ఎవరికి పోతా ఉంటుంది, అన్నకే పోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సంక్రాంతి మూవీ ఉంది కదా, వెంకటేష్ ఫ్యామిలీ హెడ్ గా ఉంటారు, కింద శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్. వాళ్ళ బ్రదర్ కి శ్రీకాంత్ కి అంత గుడ్ విల్ లేదు, గుడ్ విల్ రావట్లేదు అని ఒక ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది. అక్కడ హెడ్ కర్త ఎవరు అంటే వెంకటేష్. బ్రదర్స్ అంతా కో పార్ట్నర్స్ గా తీసుకుంటే శ్రీకాంత్ రోల్ ఉంది కదా, శ్రీకాంత్ కూడా వర్క్ చేస్తా ఉంటాడు. వాళ్ళ వైఫ్ చెప్తుంది కదా, నా భర్త కూడా కష్టపడతా ఉన్నాడు, నా భర్త ఇంత రివార్డ్ లేదు, ఇంత గుడ్ విల్ లేదు, ఇది లేదు, అది లేదు. అలా ఏమైతుంది, ఇక్కడ ఎఫర్ట్ అనేది ఒకరు పెడతారు, రివార్డ్ అనేది ఇంకొకరికి వెళ్ళిపోతుంది. సో ఫ్యామిలీస్ లో అలా చాలా మూవీస్ ఉన్నాయి చూడండి. సో ఒక కర్తనే వర్క్ చేయాలని ఏం లేదు ఇక్కడ. కర్త చేసినా చేయకపోయినా వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కొడుకులు కానీ ఎవరో ఒకరు వర్క్ చేస్తా ఉంటారు. బట్ ఆ క్రెడిట్ మొత్తం ఎవరికి పోతా ఉంటుంది,
కర్తకు పోతా ఉంటుంది. ఎందుకు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఆ రిలేషన్ అనేది ఇక్కడ ఎఫర్ట్ అనేది రివార్డ్ కి ఎఫర్ట్ కి వేరియేషన్ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఎఫర్ట్ కి రివార్డ్ కి మధ్య రిలేషన్ ఉండదు. కర్త పని చేసినా చేయకపోయినా వేరే వాళ్ళు చేసినా కూడా క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్ళిపోతుంది అంటే కర్తకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అండి లిమిటెడ్ మేనేజేరియల్ ఎబిలిటీ. కర్త హెడ్ కాబట్టి ఈ కర్త అనే పర్సన్ కి అన్ని డెసిషన్స్ తనే తీసుకుంటాడు, అంత వర్క్ తనే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ కర్త అనే పర్సన్స్ కి ఆల్ ఎబిలిటీస్ ఉన్నాయి అని ఎలా నమ్మడం మనము? మూవీస్ లో కాబట్టి ఒక పెద్ద క్యారెక్టర్ ని చూపించేసి దానికి అన్ని బాగున్నాడు అన్నట్టు చూపిస్తారు, ఓకే, మూవీస్ వరకు ఓకే. బట్ రియల్ లైఫ్ లో ఏమంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి అని మనం నమ్మగలమా? నమ్మలేము. ఎబిలిటీస్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆల్ ఎబిలిటీస్ వి మే నాట్ ఫౌండ్ ఇన్ వన్ పర్సన్. ఒకే పర్సన్ లో అన్ని రకాల ఎబిలిటీస్ ఉంటాయి అనేది మనం ఇక్కడ నమ్మలేము. కాబట్టి లిమిటెడ్ మేనేజరియల్ ఎబిలిటీ ఉండేటువంటి కర్తలు కూడా ఉంటారు. అందరు కర్తలు ఎఫెక్టివ్ గా ఎఫిషియన్సీగా ఉండరు. కొంతమంది పర్సన్స్ ఏమంటే వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేకపోవచ్చు. బట్ మేల్ పర్సన్ అయి ఉంటాడు, ఫ్యామిలీకి సీనియర్, ఫ్యామిలీకి హెడ్ గా కూడా ఉంటారు, కర్తగా కూడా ఉండొచ్చు. బట్ ఎబిలిటీస్ అనేవి అన్ని ఉంటాయా? ఉండకపోవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో వెన్ కంపేర్ టు విత్ అదర్ కంపెనీలతో పోలిస్తే, ఇతర వ్యాపారాలతో పోలిస్తే, ఇతర బిజినెస్ ఆర్గనైజేషన్స్ తో పోలిస్తే జాయింట్ హిందూ ఫ్యామిలీకి వచ్చేటువంటి రిసోర్సెస్ అనేవి కూడా తక్కువగానే ఉంటాయి. జాయింట్ హిందూ ఫ్యామిలీకి ఎంత ఉండొచ్చు? ఏదో ఒక ఊర్లో లోకల్ గా ఉంటే 5 లక్షలు 10 లక్షలు అబ్బా అంటే 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. బట్ వేల కోట్లు కావాలి అంటే ఒక 10,000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు, కోట్లలో వ్యాపారం చేయాలి అన్నప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీకి చిన్న జాయింట్ హిందూ ఫ్యామిలీస్ ఇక్కడ ఏమవుతుంది? లిమిటెడ్ క్యాపిటల్ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. సో వేరే కంపెనీలతో, వేరే వ్యాపారాలతో పోల్చినట్లయితే జాయింట్ హిందూ ఫ్యామిలీకి వచ్చేటువంటి రిసోర్సెస్ అనేవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సెల్ఫిష్ ఆఫ్ కర్త ఏం చేయొచ్చు? కర్త అనేటువంటి వ్యక్తి సెల్ఫిష్నెస్ అంటే స్వార్థాన్ని చూపించుకోవచ్చు. ఆ స్వార్థం అనేది కర్తలో ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. కర్త చూడడానికి బాగానే ఉంటాడు, ఫ్యామిలీలో అందరితో అట్లే ఉంటాడు, కలిసిపోయినట్లే ఉంటాడు, అన్ని వర్క్ చేసినట్టే ఉంటుంది, ఈక్వల్ గా అన్ని షేరింగ్ ఉంటుంది, అన్ని ఈక్వల్ గా అంత బాగానే ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఏం చేయొచ్చు? కర్త బాగా ఉన్నట్టు నటిస్తూ తను స్వార్థంగా ఆలోచించవచ్చు, తను సొంతానికి ఏదో చేసుకోవచ్చు. ఇటీవల మనం గమనించినట్లయితే విలేజెస్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా వచ్చే రెవెన్యూ ఇష్యూస్ అవే. ఏంటి అంటే ఎప్పుడో వాళ్ళ పెద్దనాన్నలో చిన్నాన్నలో వాళ్ళకి తెలియకుండా భూములు రాపించుకున్నట్లు, వీళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు మా నాన్న దగ్గర మీరు భూమి రాపించుకున్నారు, మా భూములు మాకు ఇవ్వండి అని ఫైట్ చేసుకుంటా ఉంటారు. పల్లెల్లో ఎక్కువ జరుగుతాయి ఇష్యూస్. విలేజెస్ లో గమనిస్తే, లేదంటే వాళ్ళ తాత దగ్గర ఎవరో ఒకరు మనవడో లేదా ఒక కొడుకో ఉండింటారు, వీళ్ళు ఎక్కడో టౌన్ లో కొంచెం దూరంగా సెటిల్ అయిపోయింటారు. ఆయన ఏమనుకుంటాడు, నాకు బాగా చూసింది, నాకు బాగా అన్ని సపర్యాలు చేస్తున్నది ఈ కొడుకే కాబట్టి నేను ఈ కొడుకే మొత్తం ఇచ్చేస్తాలి అన్నట్టుగా ఏదో ఆయన తెలుసో తెలియకనో మొత్తానికి రాసేసి ఉంటాడు ఒక కొడుక్కి మాత్రమే. అప్పుడు కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఈ పెద్ద ఆయన ఉన్నప్పుడో లేదా చనిపోయినప్పుడు వాళ్ళందరూ వస్తారు మళ్ళీ, మాకు భాగం ఉంది కదా, మేము కూడా పిల్లలమే కదా, మాకు భాగాలు ఇవ్వని. నాకు తెలీదు, మా నాన్న నాకు రాశాడు, నాదెట్ట రాశాడు, మేము ఉన్నాం మాకు రాయాల్సి, ఇంకా గొడవలు స్టార్ట్. అలా జరుగుతుంది ఎక్కువగా పల్లెల్లో ఉన్నాయి ఈ ఇష్యూస్. ఓకే, ఎనీహో ఇక్కడ ఏమంటే సెల్ఫిష్నెస్ ఆఫ్ కర్త బాగుంటే ఓకే, కర్త బాగున్నట్టు నటిస్తూ తను కూడా స్వార్థంగా ఆలోచిస్తే ఇక్కడ జాయింట్ హిందూ ఫ్యామిలీ కూడా అష్టకష్టాల పాలు అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నో సీక్రసీ. 99% ఈ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే ఏ వర్క్ చేసినా ఫ్యామిలీ అందరిలో డిస్కస్ చేసుకొని, ఫ్యామిలీలో అందరు షేర్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సీక్రెసీ అనేది మెయింటైన్ చేసి ఏదైనా వర్క్ చేయాలి అనేది చేయలేకపోవచ్చు. 99% కుదరదు. సో ఏం చేసినా పల్లెల్లో లేదా ఫ్యామిలీలో ఏమైపోతుందంటే ఇమ్మీడియట్ తెలిసిపోతుంది, ఇలా చేశారు, అలా చేశారు, ఆ వర్క్ జరిగింది, ఈ వర్క్ చేశారు, వీళ్ళ దగ్గర ఇంత అప్పు తెచ్చారంట, వాళ్ళకి ఇంత ఇచ్చారంట, వాళ్ళు మన గురించి బయట ఇలా చెప్తున్నారు, వీళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారు. ఈ రకరకాల ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ హిందూ ఫ్యామిలీలో పెద్దగా సీక్రెసీ అనేది మెయింటైన్ చేయలేరు. ఫ్యామిలీలో అందరికీ తెలుస్తుంది, తెలియాల్సింది అందరికీ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లేజినెస్ ఆఫ్ కో పార్ట్నర్స్. ఇక్కడ అందరు పార్ట్నర్స్ కూడా ఎలా ఉంటారంటే అందరూ ఈక్వల్ గా పని చేస్తారు అనేది లేదు. 4 కో పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 4 కూడా
ఈ వ్యక్తి పనిచేసినట్టు ఇంకో వ్యక్తి పనిచేసినట్టు ఇంకో వ్యక్తి పనిచేయరు. సపోజ్ ఇక్కడ ముగ్గురు బాగా కష్టపడుతున్నా ఎవరో ఒక లేజీ ఫెలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయలేరు, ఎక్కువ కష్టపడలేరు. సో ఈ రిమైనింగ్ 3% ఏదైతే వర్క్ చేస్తా ఉంటారో వీళ్ళ కింద ఏదో చాప కింద నీళ్ళ అలా జరిగిపోతూ ఉంటుంది. సో జాయింట్ హిందూ ఫ్యామిలీలో అందరూ కో-పార్ట్నర్స్ ఈక్వల్ గా ఉంటారు, అందరూ కో-పార్ట్నర్స్ ఒకేలా వర్క్ చేస్తారు అనేది మనం ఇక్కడ అజంప్షన్ చేయలేము అనమాట. ఇక్కడ వీళ్ళు ఒకేలా వర్క్ చేస్తారు, ఒకే హార్డ్ వర్క్ లో ఉంటారు, అందరికి ఈక్వల్ క్యాపబిలిటీస్ ఉంటాయి, అందరు కో-పార్ట్నర్స్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారు అనేది మనము చెప్పలేము. ఇవి మనకు డిసడ్వాంటేజెస్. సో ఇవి మనకు జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కామర్స్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మనం ఇంకా అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.